జ్యోతి గారికి, స్టాలిన్ గారికి, అట్లాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ గారికి, ఈరోజు ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి వ్యక్తి రాక ఆయన ప్లేస్లో వచ్చినటువంటి మన ముఖ్య అతిథి జాన్ గారికి, కామ్రేడ్స్, ఈ ప్రారంభంలోనే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటంటే బూర్జువాలకి కమ్యూనిస్టులకు ఉన్నటువంటి తేడా. మనకు రావాల్సినటువంటి కామ్రేడు అతి ముఖ్యమైనటువంటి కామ్రేడ్ అయినప్పుడు కూడా క్యూబాలో ఒక స్థాయి కలిగినటువంటి కూడా ఇక్కడ సిపిఐ సిపిఎం కలిసి సమావేశం పెట్టారు. ఇక్కడ కామ్రేడ్స్ సఫర్ కావద్దు, నేను వెళ్ళకపోయినా పర్లేదు, నా ప్లేసులో నువ్వు వెళ్ళి మన దేశం తరఫున ఒక సందేశం ఇమ్మన్నారంటే, అదే కనుక కమ్యూనిస్ట్ పార్టీ కాకుండా ఇంకోళ్ళు అయితే నేను వస్తాను, వచ్చేవరకు వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నప్పుడే నేను మాట్లాడితే నేను తప్పితే ఇంకోళ్ళు వెళ్తానికి వీల్లేదని ఆ బూర్జువా ఆలోచిస్తారు. బూర్జువాకి కమ్యూనిస్టుకు ఉన్నటువంటి తేడా అదని చెప్పి నేను అందరూ గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నా. కమ్యూనిస్టు భావాలు ఉన్నాయి కాబట్టి మనకి లేట్ కాకుండా సుమారుగా ఉన్న టైంలో ఆయన వచ్చారు, సందేశం ఇస్తారు ఆయన. ఇంకొకటి ఏంటంటే సోషలిస్ట్ కంట్రీ శ్రీశ్రీ రష్యా గురించి మాట్లాడేటప్పుడు ఆ యుద్ధకాలంలో గర్జించు రష్యా గర్జించు రష్యా అని చెప్పాడు. అంటే రష్యా గెలవాలి, ఫ్యాసిజం ఓడిపోవాలి, అప్పుడే ఈ ప్రపంచం విముక్తి జరుగుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి విముక్తి జరుగుతుంది ఆయన భావం. ఆ రోజు రష్యా గెలిచింది. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం అంటే క్యూబా ఉండాలి, క్యూబా నిలబడాలి, క్యూబా అభివృద్ధి చెందాలి, క్యూబా అనే నక్షత్రం, ఎర్ర నక్షత్రాన్ని చూసి ప్రపంచం అంతా కూడా కళ్ళు తెరవాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అది జరుగుతుందని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఇందాక చాలామంది చెప్పినట్టుగా క్యూబా ఏర్పడిన తర్వాత ఫెడరల్ కాస్ట్రో నాయకత్వంలో ఆయనకున్నటువంటి ఇమేజ్, ఆయనకున్నటువంటి చాతుర్యం, ఆయనకున్నటువంటి రాజకీయ తత్వం, ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఆయన అభిమానించారు, ప్రజలు ఆయన అనుకున్నారు. దగ్గర క్యూబాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాస్ట్రో అనుకున్నారు. అందుకే కాస్ట్రో మీద సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆయన హతమార్చడానికి, ఆయన లేకుండా చేయడానికి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోల్చడానికి, అక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావడానికి, వ్యక్తులను తీసుకురావడానికి అనేకమైనటువంటి కుట్రలు మనం చదివే అంతకుముందు కూడా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ప్రయత్నం చేశారు. అయినప్పటికి కూడా కాస్ట్రో బెదరలేదు, ప్రజలు ఒప్పుకోలేదు. అమెరికా కాదు, అమెరికా లాంటి 10 దేశాలు వచ్చినప్పుడు కూడా మా నాయకులు మేము కాపాడుకుంటామని ప్రజలు నిలబడ్డారు. అది కమ్యూనిస్ట్ చరిత్ర, కమ్యూనిస్ట్ దేశం అని చెప్పి మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం. ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టుగా అక్కడ సోషలిస్ట్ కంట్రీ, సోషలిజం అక్కడ పెనురుతుంది, అటు నిలబడుతుంది, ప్రజలకు సేవ చేస్తూ ఉంది. ఏంటి అక్కడ చేస్తున్నటువంటి సేవ? ప్రజలకు ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి గతించే వరకు కూడా మొత్తంగా బాధ్యత సొసైటీ తీసుకుంటుంది. ఆ బాధ్యతల్లో ప్రధానమైనటువంటి బాధ్యత చదువు, విద్య అందరికీ ఫ్రీ, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. అట్లాగే వైద్యం, ఇందాక చెప్పారు, వైద్యం కూడా అందరికీ ఫ్రీ. కానీ ఇక్కడ మన దగ్గర కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే నువ్వు ఉచితాలు ఇవ్వటం అనేది సెకండరీ పెట్టు, అందరికీ కూడా విద్య వైద్యం ఇస్తే కనుక, ఉచితంగా ఇస్తే కనుక ఈ దేశం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నారు. అయితే సాధ్యం కాదు పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ వేరు. ఏమైనప్పటికీ కూడా వాళ్ళు అది సాధిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఓల్డేజ్ పీరియడ్లో కూడా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళే సమాజం బాధ్యత తీసుకుంటుంది. ఆ సమాజం బాధ్యత తీసుకుంటాం మూలంగా అక్కడ ఉన్నటువంటి ఏ ప్రజలు కూడా నాకు ఈ ప్రభుత్వం అవసరం లేదు, వేరే ప్రభుత్వం కావాలి, వేరే మార్గం కావాలని చెప్పి ఎవరు ఆలోచించట్లేదు. వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని మద్దతు తెలుపుతున్నారు, ఈ ప్రభుత్వంతో ఉన్నారు, ఈ ప్రభుత్వంతోనే వాళ్ళు ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అనేకమైన ఇబ్బందులు పెడుతున్న సందర్భం అమెరికా ఏముందంటే
ఈరోజు మనం ఆలోచన చేస్తే అమెరికా అక్కడ ఉన్నటువంటి పాలస్తీనాలో యుద్ధం ప్రోత్సహించింది అమెరికా, అట్లాగే రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం ప్రోత్సహించింది అమెరికా. ఈరోజు ఏం మాట్లాడుతుంది వేరే విషయం. అలాంటి యుద్ధాలు ప్రోత్సాహం చేయటం, యుద్ధాలు సృష్టించడం, దాంట్లో తన ఆయుధాలు అమ్ముకోవడం, లాభాలు గడించుకోవడం, తనకు ఉన్నటువంటి స్వతహాగా ఉన్నటువంటి బుద్ధి, ఆ బుద్ధిని పోనించట్లే. ఇక్కడ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమెరికా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఆర్థిక సంక్షోభంలో ఉన్నది, రాజకీయ సంక్షోభంలో ఉన్నది, సామాజిక సంక్షోభంలో ఉన్నది కాబట్టి ట్రంప్ ఆ రకంగా రెచ్చిపోతున్నాడు. ఎందుకు రెచ్చిపోతున్నాడు? ఇష్యూని డైవర్ట్ చేయడం, ఇష్యూని డైవర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, అక్కడ ఉన్నటువంటి బాధల్ని ప్రజలు మర్చిపోయేటట్టుగా ఇష్యూని డైవర్ట్ చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంక్షోభంలో ఉంది కాబట్టి ఏదైతే చిన్న దేశం అయినటువంటి క్యూబా మీద కూడా ఇదివరకన్నా ఎక్కువ ఆంక్షలు పెట్టేటటువంటి అవకాశం ఉన్నది. ఆంక్షలు పెట్టి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మైండ్, ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళకు పెట్టినటువంటి వెనతో పెట్టినటువంటి విద్య వామపక్ష ప్రభుత్వాలు, వామపక్ష అనుకూల ప్రభుత్వాలని దించేయటం, లేకపోతే పడేయటం, లేకపోతే చంపేయటం నాయకుడిని. మీరందరూ చూస్తారు, చిలీ అలాంటిని చంపినటువంటిది కూడా ఈ అమెరికానే. అమెరికా రాజకీయాలను తట్టుకుంటూ, అమెరికా ఎత్తుగడలను తట్టుకుంటూ ఈరోజు కాస్ట్రో లేకపోయినప్పటికి కూడా కాస్ట్రో వారసులందరూ కూడా, అక్కడున్న కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులందరూ కూడా కాస్ట్రో వారసులే. కాస్ట్రో విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకుంటున్నారు. కాపాడుకున్నటువంటి పరిస్థితుల్లో మనందరం కూడా క్యూబా ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటుందో, ఇబ్బందులు అంటే ఆంక్షలు, ప్రతి విషయంలో ఆంక్షలు పెట్టడం మూలంగా ఎంతో పెద్ద దేశం, చిన్న దేశం నాతో పని లేదు, ఏం చేస్తుంది వాడు, ఎందుకంటే ఒక ఏనుగు దోమ కుడితే ఏం చేస్తుంది, ఏం చేయదు అని అనుకోవటంలే. అమెరికా ఏమనుకుంటుందంటే ఈ ప్రపంచంలో, అందులో మా ఖండంలో క్యూబా కనుక ఒక ఎర్ర జెండా ఎగురుతా ఉంటే రేపు నాకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది, అమెరికాకు కూడా ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నది, అభివృద్ధికి కూడా మార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి అది లేకుండా చేయాలి. అది లేకుండా చేయాలనేటటువంటి కుట్రలో ఆహార ధాన్యాలు కానివ్వండి, మందులు కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఆంక్షలు విధించడం మూలంగా ఆంక్షలు తట్టుకుని కూడా నువ్వు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పుడు కూడా మా విధానం మేము వేయడం, మా సోషలిజాన్ని వేయడం, మాకున్నటువంటి సమసమాజాన్ని వేయడం, మేము మార్క్సిజం లెనినిజం దృక్పథంతో మేము ముందుకెళ్తామని చెప్తున్నటువంటి క్యూబాకి మీ అందరి తరఫున, నా తరఫున, ఆ కామ్రేడ్కి తెలియజేస్తున్న జేజలు పలుకుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజలందరూ కూడా ఈరోజు అంతగా రెచ్చిపోవడానికి, అమెరికా రెచ్చిపోవడానికి కారణం సోవియట్ యూనియన్ 77లో కూలిపోవటం, విధానాలు మారిపోవటం, అట్లా రెండు బ్లాకులుగా ఉన్నటువంటి సోవియట్ బ్లాకు, నాటో ఉండటం, ఆ నాటోకి ఆధిపత్యం వస్తున్నటువంటి అమెరికా అప్రయాణం తీసుకోవడం. దాంతోపాటుగా కాస్ట్రో అనగానే అలీని విధానం గుర్తొస్తుంది మనకి. అలీని విధానంలో కాస్ట్రో ఉన్నప్పుడు అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి, అలీని విధానం అంటే అటు సోషలిస్టులకి అనుకూలం కాకుండా ఇటు క్యాపిటలిస్టులకి అనుకూలం కాకుండా మధ్య మార్గంగా ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు సొంతంగా అప్పుడే స్వాతంత్రం పొందుతున్నాయి, డెవలపింగ్ అండ్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటికి కూడా ఒక చోట తీసుకొచ్చి మనందరూ ఒకటి, వాళ్ళు చేసేది ఏం లేదు, అమెరికా మనం చేసేది ఏం లేదు, మనందరూ ఒకటిగా ఉంటే ఆ రకంగా అండర్ డెవలపింగ్ కంట్రీస్ అన్నిటి కూడా ఏకం చేసినటువంటి వ్యక్తి కాస్ట్రో. ఆ కాస్ట్రోని మనం ఆ రకంగా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రపంచంలో అండర్ డెవలప్డ్ కంట్రీస్కి విముక్తి పొందినటువంటి దేశాలకు కూడా అనేకమైనటువంటి సేవలు చేసినటువంటి కాస్ట్రో. సరే, ఇప్పుడు పరిస్థితి ఏమున్నది? అప్పుడేమో అలీని విధానం, ఇప్పుడు ఆలింగన విధానం. అలీని విధానంలోనేమో నేను వాడు లేదు, వీడు లేదు, నా దోవ నాది, నా దోవ కాదు, మా దోవ మాది అని చెప్పి ఒక దోవ చూపించేటట్టు అలీని విధానం. ఇప్పుడు ఆలింగన విధానం, వాడు ఏం చేసినా పర్లేదు, ఆ శత్రువుతో కొట్లాడితే చాలు, నేను ఆలింగనం చేసుకుంటా. ఇక్కడ మన దగ్గర అదే జరుగుతుంది. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనకి ఎన్ని అడ్డంకులు పెట్టినప్పుడు కూడా, క్యూబాకి ఎన్ని పెట్టాడో కొంచెం ఎక్కువగా మనకు కూడా అడ్డంకులు పెడుతున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ట్రంప్ కన్నా ముందున్నటువంటి ఆ విధానం అది పెట్టినప్పుడు కూడా మనందరం ఒకటే, మన ఇద్దరం ఒకటే అని చెప్పి ఆలింగనం చేసుకుంటున్నారు. ఆలింగనంతో పని కాదు, ఆలోచనతో పని అవుతుంది. అభివృద్ధి అని జరగాలంటే
ఆలోచన విధానంలో మార్పు రావాలని చెప్పి మనం కోరుతా ఉంటున్నాం. అలాంటి అలీన విధానం మరొకసారి మరొక నాయకుడు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆలోచన చేసి అలీన విధానం అనేది ఒక క్యాపిటలిస్ట్ దేశానికి వ్యతిరేకంగా రావాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే సోషలిస్ట్ బ్లాక్ కూడా బలోపేతం కావాలి. అవసరమైతే ఈ సోషలిస్ట్ బ్లాక్కి రష్యా క్యూబా అనే నాయకత్వం వహిస్తే బాగానే ఉండొచ్చు. ఏమైనప్పుడు కూడా అది ప్రపంచ రాజకీయాలు కాబట్టి ప్రపంచ కమ్యూనిస్ట్ పార్టీలని మాట్లాడుకుంటే ఏమైనప్పుడు కూడా మార్పు తథ్యం అనేది మార్చేదని చెప్పాడు. ఈ ప్రపంచంలో కూడా మార్పు వస్తుంది, మన దేశంలో కూడా మార్పు వస్తుంది. తప్పనిసరిగా ప్రపంచంలో మనిషి దోచుకునేటటువంటి సమాజం లేనటువంటి సమాజం వస్తుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ